పోర్ట్ల ద్వారా ఏపీలో జరిగిన అభివృద్ధిపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పోర్ట్స్ రెవల్యూషన్ హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఏపీకున్న పొడవైన తీర ప్రాంతం కేవలం భౌగోళిక సరిహద్దు మాత్రమే కాదు, పోర్టుల ద్వారా జరిగే అభివృద్ధి తద్వారా రాష్ట్రాన్ని మార్చే ఆర్థిక వృద్ధికి ఇంజిన్ లాంటిదంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలుసుకుందాం. రవీందర్, సో ఎలా చూడాలి పోర్ట్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ని చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. నిజంగా ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పొడవైన తీర ప్రాంతం అది ఒక సరిహద్దు మాత్రమే కాదు, సో మొత్తం ప్రపంచాన్ని కలిపే ఒక వారధి అనేది కూడా పలువురు చర్చించుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిందే. గడిచిన 5 సంవత్సరాల పాలనలో పోర్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తద్వారా రాష్ట్రానికి తీసుకురాదలుచుకున్న అభివృద్ధి, ప్రస్తుత పాలన ఏ రకంగా చూడాలి? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా గారు, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నటువంటి 5 సంవత్సరాల నుండి దాదాపు 4 పోర్టులను అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. దాంట్లో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోగా మిగతా 3 సంవత్సరాల్లోనే అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఈ దాదాపు మనకి 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దేశంలోనే 2వ అతిపెద్ద తీరం ఉన్నటువంటి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఈ నేపథ్యంలో మిగతా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆ సముద్రంలో ఉన్న నీళ్లను మాత్రం చూస్తే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. కాబట్టి పోర్టుల ద్వారా అభివృద్ధి చేయాలనేది చాలా స్పష్టంగా ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కానీ ఈ అప్పట్లోనే దాదాపు 60% పోర్టుల నిర్మాణం పూర్తయింది. ఆ 4 అంటే మచిలీపట్నం, కాకినాడ, రామాయపట్నం, మూలపేట ఈ 4 పోర్టులు కూడా దాదాపు 80% పూర్తయినటువంటి పరిస్థితి. రామాయపట్నం పోర్టు అయితే మరికొద్ది నెలల్లోనే ప్రారంభించడం కూడా రెడీ అయ్యే పరిస్థితి. కానీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో దాన్ని ఆపేశారు. కానీ ఈశాన్య వరకు కూడా ఇప్పుడు కూడా రామాయపట్నం పోర్టు కూడా పట్టించుకోలేదు. ఈ కేవలం 20% పనులు పూర్తి చేస్తే 4 పోర్టులు కూడా అందుబాటులోకి వస్తాయి. తద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాన్ని కల్పన జరగడంతో పాటు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవి రాకపోతే ఆ పనులు చేయకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ పెట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, సంపద సృష్టి అనేది జరగాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, పోర్టు ద్వారా అభివృద్ధి జరగాలనేది ఆయన పెట్టే ట్వీట్. ప్రధానంగా గతంలో కూడా ఇప్పుడు ఫోన్ లైన్లో అంతరాయం చూస్తున్నాం. బట్ ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా పనిచేసే పోర్టులని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం ఏ రకంగా వహిస్తుంది? నిజంగా గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలతో ప్రజలు ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే దేశంలో ఎక్కడా ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మాకు ఆ మెడికల్ కాలేజీలు వద్దు అంటూ కేంద్రానికి తిరిగి అప్పగించిన ప్రస్తుత సర్కార్. మరోవైపు ఆరోగ్యశ్రీలో వెళ్ళి ఒక పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు హాస్పిటల్లో తమ అనారోగ్య దృష్ట్యా జాయిన్ అవ్వలేని పరిస్థితి. సో ఈ రకంగా విద్యార్థులు చూసుకుంటే వాళ్ళ పరిస్థితి కూడా వర్ణనాతీతం. ఈ రకంగా ఉన్న సిచ్యువేషన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రస్తుతం పోర్టులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇది ఒక కేవలం జియోగ్రఫికల్ సరిహద్దు మాత్రమే కాదు, ఇది ఒక ఎకనామిక్ గ్రోత్ కారిడార్గా ఎలాగైతే అభివృద్ధి చెందాలి అని మేము తలపెట్టామో ప్రస్తుతం దాని పరిస్థితి ఏ రకంగా ఉంది, దీన్ని నిర్లక్ష్యం వహించడం ద్వారా నష్టపోయేది ఎవరు అనే రీతిగా ఆయన ట్వీట్ని చూడాల్సిన అవసరం ఉంటుంది.